నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎల్జీ 32. ఇది కంప్లైంట్ వచ్చింది. ఒకసారి ఏ కంప్లైంట్ వచ్చిందో చూద్దాం. ఇది బ్లాంక్ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ప్యానల్ కంప్లైంట్. ఈ ప్యాన్లో మనం బ్యాక్ లైట్ టేబుల్ మీద వేసుకొని అప్పుడు దీని కంప్లైంట్ ఏంటన్నది చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కువగా కాప్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి ఈ మోడల్లో, కాబట్టి ఇది ప్యానల్ కూడా ఏ మోడల్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేశాను. మోడల్ నెంబరు CT320DHA ఉంది మదర్ బోర్డ్. ఇది ప్యానల్ మోడల్ నెంబర్, ప్యానల్ బోయి ప్యానల్. అదే రెండు సైడ్లు కాపులు, ఎక్కువగా కాప్ కంప్లైంట్స్ వస్తాయి ఇందులో. N8D ప్యానల్ ఇది. దీని కంప్లైంట్ ఎక్కువగా కాప్ కంప్లైంట్స్ ఉంటాయి. చూద్దాం ఏంటన్నది. దీన్ని బ్లాక్ లైట్ టేబుల్ ఎక్కించి అప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఒక గ్లాస్ టేబుల్ మీద వేసాను. ఇది బ్యాక్ లైట్ టేబుల్ మీద. ఇది కనెక్షన్ ఇచ్చాను RDS. ఒకసారి ఆన్ చేసి చూద్దాం అన్ని వోల్టేజ్లు వస్తున్నాయా లేదా అన్నది కూడా. ఆన్ చేశాను. ఆన్ అయింది ఫ్రెండ్స్, కానీ బ్లాంక్ ఆన్ అయింది. ఇది వోల్టేజ్ ఎయిట్ వస్తున్నాయి, VGH VGL ఇవన్నీ వస్తున్నాయి లేదో చూద్దాం. కంప్లైంట్ ఏంటన్నది మైక్రోస్కోప్లో పెడతాను ఫ్రెండ్స్. వోల్టేజ్ చెప్తుంటాను అంటే చూపించడానికి కరెక్ట్గా కనిపించకపోవచ్చు, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్. నేను చెప్తుంటాను మీటర్ మీద వోల్టేజ్ ఎంత వస్తున్నాయి ఏంటంటే. మీటర్ కనిపించినందు మట్టుకు మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది VOFF పాయింట్. ఇది మీటర్ మైనస్ చూపించట్లేదు మీటర్, కానీ అంటే VGLలో 7.9 A2 కొట్టుకుంటుంది. ఇది VGH పాయింట్ 32 volts చూపిస్తుంది. ఇది కరెక్ట్గానే ఉంది. VGH కూడా. ఇది AVDD కూడా 16 volts చూపిస్తుంది. అంటే ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంది, 100% బాగుంది. ఇది కూడా DVDD 3.3, ఇది కూడా ఓకే. అయితే మెయిన్ వోల్టేజ్ అన్నీ ఓకే ఫ్రెండ్స్, కానీ బ్లాంక్ ఆన్ అవుతుంది. చూద్దాం కాపులు, సైడ్ కాపులు ఏమన్నా కంప్లైంటా లేదా మెయిన్ కాపులు కంప్లైంటా కూడా చూద్దాం. ఒకసారి మైక్రోస్కోప్లో చూపిస్తాను. వోల్టేజ్ అన్నీ వస్తున్నాయి, అయితే దీని కంప్లైంట్ ఏంటి. ఓకే ఫ్రెండ్స్, కాపులు ఎలా ఉన్నాయి చూద్దాం. మరి వోల్టేజ్ అన్నీ బాగున్నాయి కాబట్టి కాపులు ఎలా ఉన్నాయి చూద్దాం. కాపులు కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ కూడా బర్న్ అవడం అది ఏం కనిపించలేదు దీని మీద. కాపులు కూడా బాగానే ఉన్నాయి, బర్నింగ్ ఏం లేదు ఈ కాపు. లెఫ్ట్ సైడ్ కాపు కూడా ఒకసారి చూద్దాం. కాపు వేసి ఎక్కడ
కాఫర్స్ ఇది కూడా ఎట్లా బర్నింగ్ లేదు. మరి ఇంకా సైడ్ కాపులు ఏమన్నా బర్న్ ఉన్నాయా? సైడ్ కాపులు చూద్దాం. సైడ్ కాపులు కూడా ట్రాక్లో ఎక్సలెంట్గా ఉన్నాయి. అక్కడ బర్నింగ్ అది ఏం లేదు. ఎక్కువ శాతం టాప్లో సైడ్ కాప్ టాప్లోని కూడా ఎక్కువ శాతం మనకి బర్న్ అయ్యే చాయిస్ ఉంటుంది. టాప్లో అంటే ఇగో ఇక్కడ ఇగో ఈ ట్రాక్లో కూడా ఎక్కువ షార్ట్ అయ్యి ఉన్నాయి. కానీ బాగానే ఉంది. గ్లాసులో ఎక్కడన్నా ట్రాక్లు కానీ ఒక్కోసారి ఈ ఈ ఎడ్జ్లో ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్లు అంటే కూడా ఒకసారి చెక్ చేయాలి. అన్నీ బాగున్నాయి కాబట్టి మరి ఎక్కడ కంప్లైంట్ ఉందంటే చూద్దాం ఒక్కసారి. ఈ కాఫ్ దగ్గర నుంచి వెళదాం ముందుకి. బాగానే ఉన్నాయి అన్నీ కూడా. ఓకే, ట్రాక్లు అన్నీ బాగున్నాయి. కొద్దిగా కెమెరా కింద దించితే ఇంకా కొద్దిగా క్లియర్గా కనిపిస్తాయి. ఓకే, బాగానే ఉన్నాయి. ట్రాక్లన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది ఎక్కడ ట్రాక్లు బాగా డ్యామేజ్ అయ్యాయి చూడు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూడండి ట్రాక్లు ఎలా డ్యామేజ్ అయ్యాయో. ఈ ట్రాక్లో ఇది ఫస్ట్ ట్రాకు, రెండోది కూడా ఇక్కడ కట్ అయింది, మూడోది ఇక్కడ నుంచి పూర్తి ఇక్కడ వరకు పోయింది, ఐదోది కూడా కట్ అయింది. చూడండి ఎన్ని ట్రాకులు డ్యామేజ్ అయిపోయాయి చూడండి. అది వాటర్ డ్యామేజ్ అయి ఉండొచ్చు. ఇది ఆ ట్రాక్ లాస్ట్ వరకు కూడా ఇక్కడ మరీ ఘోరంగా పోయాయి. ఇక్కడ కూడా ట్రాక్లన్నీ కూడా పూర్తిగా పోయాయి. ఇంకా ఎక్కడైనా ఉందా అంటే ఇక్కడి నుంచి ప్యానల్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి బయటకు వస్తాయి. ప్యానల్లో నుంచి ఇంటర్నల్కి వెళ్ళిపోయి ఇంటర్నల్ నుంచి మళ్ళీ ఎడ్జ్లోకి వస్తాయి. ఏం లేవు ఇక్కడ ఈ ట్రాక్లు మాత్రం పూర్తిగా పోయి అయ్యే కంప్లైంట్ ఇది. ఎందుకంటే ఫ్యాన్ వోల్టేజ్ అన్నీ వస్తున్నాయి మామూలుగా. విజిహెచ్, విజిఎల్, ఏవిడిడి, విడిడి ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ట్రాక్. సైడ్ ట్రాక్లో ఈ సైడ్ కాప్కి వెళ్ళి గేట్ ట్రాక్లు ఇవి సైడ్ కాప్కి మనం బైపాస్ చేసి చూడాలి. అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువ వస్తుందని బాధపడకండి ఫ్రెండ్స్. మరి తప్పదు కాబట్టి నేను వీడియో బైపాస్ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ఆన్ అయింది. అయితే ఈ సైడ్ కాప్లో మనకు మిస్ అయిన వోల్టేజ్ ఏంటంటే ఎస్టీవీ సిగ్నల్ ఒకటి మిస్ అయింది. ఎస్టీవీ సిగ్నల్లో నేను బైపాస్ చేశాను. ఎస్టీవీ సిగ్నల్ ఇగో ఎక్కడ ఇచ్చాడు దాని మీద చూడండి, పేర్లు చూడండి. అదిగో ఎస్టీవీయు, తర్వాత టీపీ. ప్రతి పాయింట్కి ఒక పేరు ఉంది. టీపీ, పోల్, సిపివి, OE2, OE1 అండ్ STVD. అంటే ఆ పాయింట్ కొద్ది దూరంగా రాసాడు పేరు. అలాగా ఒక్కో పాయింట్కి ఒక్కో పేరు ఉందన్నమాట. ఇక్కడ STVకి ఇచ్చాను, జంపరింగ్ చేశాను. ఇప్పుడు అంతా ఓకే. అంటే ప్యానల్ రివర్సల్ అయితే క్లారిటీ లేదు. ఈ కాపు డేటా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇది బైపాస్ కంప్లైంట్ అనమాట. అంటే బ్లాంక్ వస్తుంది, అన్ని వోల్టేజ్లు వస్తున్నాయి. మీకు చూపించాను కదా సైడ్ ప్యానల్ ఒక సైడ్ ఎడ్జ్లో నుంచి ఈ సీకేవి లైన్స్ గట్రా ఎడ్జ్లో నుంచి లేగా ఈ లైన్స్ కొన్ని ఖరాబ్ అయ్యాయి వాటర్ డ్యామేజ్ వలన. అది నేను బైపాస్ చేస్తే పిక్చర్ ఆన్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్?
చూద్దాం. ఒకసారి ప్యానల్ రివర్స్లో పెడతాను ఫ్రెండ్స్. ప్యానల్ రివర్స్లో పెట్టాను. అంతా బాగానే ఉంది, కానీ చూడండి ఈ మన నో సిగ్నల్ మీద ఇంకా పిక్చరు కరెక్ట్గా లేదేమో అనిపిస్తుంది. ఇంకా వేరే వోల్టేజ్ ఏమన్నా డ్యామేజ్ ఉందా, లేకపోతే మ్యాపింగ్ కంప్లైంట్ అన్నది ఒకసారి మెనూ ఓపెన్ చేసి చూద్దాం. లేదంటే ఇంకో వోల్టేజ్ ఏమన్నా కట్ అయిందేమో చూడాలి. ఓకేనా, అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వోల్టేజ్ కూడా మిస్ అయింది. ఇక్కడ చూపిస్తాను. ఇందాక ఎస్టీవీ కదా, ఇప్పుడు సిపివి సిగ్నల్ కూడా మిస్ అయింది. అందుకే చిన్నది లైట్గా కొద్దిగా పిక్చరు డల్గా వచ్చేది, బాగుంది, పిక్చర్ క్లారిటీ లేదు. ఇప్పుడు అది కూడా బైపాస్ చేశాను. పక్కనే చూసారు కదా, బైపాస్ చేశాను కాఫీలకి. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ సెట్లో ఎక్కించేద్దాం. ఎల్జీ సెట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్కించాను సెట్లోకి. ఇప్పుడు మనం అడాప్టర్ పెడదాం. అడాప్టర్ పెడుతున్నాను, పెట్టాను. ఎల్విడిఎస్ బాగాలేదు, ఒక్క నిమిషం మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, సరిపోయింది. ఇప్పుడు మనం మెనూ ఆన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, పిక్చరు ఏ క్లాస్గా ఉంది. అయితే ఇది కాపు మనకి ఎడ్జ్లో, ప్యానల్ ఎడ్జ్లో కొంత వాటర్ డ్యామేజ్ అయ్యి ట్రాక్లు కట్ అయిపోయి, అంటే సరసారంగా కొంతమంది వోల్టేజ్ చూడకుండా సీ కేబుల్ కట్ చేసేయడం, కాపులు ఓపెన్ చేసేయడం చేస్తారు. అలా కాకుండా 1-2 సార్లు వోల్టేజ్ అన్నీ వచ్చిన తర్వాత కాఫ్ బర్న్ అయిందా, లేదా సైడ్ కాఫ్ బర్న్ అయిందా, లేకపోతే అసలు కంప్లైంట్ ఏంటి అంటే ఇటువంటి కంప్లైంట్స్ కూడా ఉంటాయి. మనం క్లియర్గా ఇవి బ్యాక్ లైట్ టేబుల్ మీద వేసుకొని చేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది. అంటే కంప్లైంట్ క్లియర్గా చేయవచ్చు మనస్ఫూర్తిగా. లేదు సెట్ తిప్పకుండా సెట్లో ఉండగానే చేస్తే ఇటువంటి కంప్లైంట్లు తెలియదు మనకి. ఓకేనా ఫ్రెండ్స్, మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.